పుక్కిలి పురాణాలు రామాయణం, భారతం, భాగవతం వంటివి చర్చకొచ్చినప్పుడు వాటిలోని వాస్తవాలు లేదా కల్పనలు ప్రస్తుత కాల పరిస్థితులతో పోల్చి చూసి నమ్మశక్యంగా లేనప్పుడు వాటిని కొందరు పుక్కిటి పురాణాలను కొట్టిపారేస్తూ ఉంటారు. కానీ అసలు పుక్కిటి పురాణాలు అంటే అసలు అర్థమేంటి? రామాయణం కావచ్చు, భారతం కావచ్చు, మరేదైనా చరిత్ర కావచ్చు. సాధారణంగా ఇవి గానం అనే ప్రక్రియ ద్వారా ప్రజలకు చేరేవి. ఒకప్పుడు సాధువులు హరికథలు, బుర్రకథలు చెప్పేవారు. భట్టరాజులు పల్లెల్లో తిరుగుతూ పురాణ గాథలను గానం చేస్తూ వ్యాప్తి చేశారు. ఆ తర్వాత ఎప్పుడో నాగరికత, సాంకేతికత పెరిగి వీటిని అక్షర రూపంలో పెట్టి పుస్తకాలుగా మార్చారు. అప్పటి వరకు కళాకారులు ఈ గాథలను తమ పుక్కిలి పట్టి ఆసువుగా గానం ద్వారా ఈ పురాణ గాథలను ప్రాచుర్యంలోకి తెచ్చారు. కాబట్టి పుక్కిటి పురాణం అనే వాడుక పదం ప్రసిద్ధి అయింది. పుక్కిలి అంటే బుగ్గలి లోపలి భాగం అని అర్థం. అంతే తప్ప కల్పన, అబద్ధం అని మాత్రం కాదు.